ప్రైజ్ ద లార్డ్. ఆదివారము ఏప్రిల్ 28, 2024. ఈ రోజు దేవుని వాక్యము, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసంలో ఎదగడం. నేను తోట వేయడం ప్రారంభించిన తొలి రోజులలో వేకువని లేచి ఏదైనా మొలకెత్తాయా అని చూడడానికి కూరగాయల తోటలోనికి పరుగున వెళ్లేదాన్ని. కానీ ఏవీ లేవు. వేగవంతమైన తోట పెరుగుదల కొరకు నేను ఇంటర్నెట్ లో వెతికినప్పుడు విత్తనం మొలకెత్తు దశ ఆ మొక్క జీవిత కాలంలోనే ఎంతో ప్రాధాన్యమైనదని తెలుసుకున్నాను. ఈ ప్రక్రియను త్వరపెట్టలేమని ఇప్పుడు తెలుసుకొని భూమిని చొచ్చుకొని సూర్యరశ్మి వైపు వాతావరణపు ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆ లేత మొక్కలు ఎదగటం చూచి అభినందించడం ఆరంభించాను. కొద్ది రోజులు ఓపికతో వేచి ఉండిన తరువాత భూమి నుండి వచ్చిన ఆ పచ్చని లేత మొక్కలు నన్ను పలకరించడం నన్నెంతో ఆహ్లాదపరిచింది. కొన్నిసార్లు మన స్వభావంలో వికాసం, పెరుగుదల అనేవి కాలం గడిచే కొద్దీ పోరాటాల వలన వస్తాయని అంగీకరించకుండానే మన జీవితంలోని గెలుపులు, విజయాలను ప్రశంసించటం చాలా సులభం. యాకోబు బోధించుచు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని చెప్పుచున్నాడు. అయితే శ్రమల గూర్చి సంతోషించుటకు కారణం ఏమిటి? దేవుడు మనలను పిలిచిన పిలుపునకు తగినట్లుగా మలచడానికి కొన్నిసార్లు ఆయన మనలను పోరాటాల గుండా, శ్రమల గుండా వెళ్ళుటకు అనుమతిస్తాడు. జీవిత పోరాటాల నుండి ఆయన మనలను సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లుగా బయటకు రావాలని ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ప్రభువైన యేసులో మనం నాటబడుట ద్వారా జీవిత పోరాటాలలో స్థిరముగా, బలంగా ఎదిగి ఆత్మఫలం మన జీవితంలో ఫలించగలం. మనం అనుదినం బహుగా ఫలించుటకు, అభివృద్ధి చెందుటకు కావలసిన పోషణ ఆయన జ్ఞానం మనకు అనుగ్రహించును. ఈ పరిస్థితులు ఎటువంటి పాఠాలను నేర్పుతున్నాయి? ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిస్థితులలో నేను స్థిరముగా నిలిచి విశ్వాసంలో ఎదిగి నీవు నన్ను పిలిచిన రీతిగా ఫలించగల విశ్వాసిగా ఉండుటకు నాకు బలమును అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.